పల్లెకెళ్లే వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ టీం శ్రీలంక టీంను 5 పరుగుల తేడాతో ఓడించింది. బట్ స్టిల్ వాళ్ళైతే T20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. 3 పాయింట్లు సంపాదించినా సరే వాళ్ళ నెట్ రన్ రేట్ న్యూజిలాండ్ టీం కంటే తక్కువ ఉంది. దీంతో పాకిస్తాన్ టీం దుకాణం సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయారు. సో ఈ మ్యాచ్ అయితే స్టార్టింగ్లో చూసుకుంటే చాలా అన్యూజువల్గా జరిగింది. అంటే ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే శ్రీలంక టీం దగ్గర నుంచి పెద్దగా ఇంటెంట్ కనిపించలేదు. వాళ్ళు తమంతట తామే ఓడిపోతారా అన్నట్టు ఆడారు. బట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్యాట్స్మెన్ తమ మీద వచ్చిన డౌట్స్ అన్నింటిని కూడా చింపేశారు. జస్ట్ లైక్ తారిక్ బౌలింగ్ ఎలా చింపేశారో అలా చింపేశారు. మెయిన్లీ ది మ్యాన్ శ్రీలంక కెప్టెన్ పాకిస్తాన్ టీంని ఇంటికి పంపాడు, న్యూజిలాండ్ టీంను సెమీఫైనల్కి పంపించాడు. నిజంగా అసలు ఏమన్నా ఇన్నింగ్స్ ఆడాడు భయ్య. ఆ లాస్ట్ ఓవర్లో కొట్టుడైతే షాయిన్ అఫ్రిదికి జీవితాంతం గుర్తుండిపోద్ది. జస్ట్ మిస్ అయిపోయాడు, లేకపోతే పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరూ మరో రన్ మెషిన్ అని పేరెట్టేద్దరు. అఫ్కోర్స్ ఆల్రెడీ మన దృష్టిలో షాయిన్ అఫ్రిది ఒక రన్ మెషినే. బట్ ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ప్రీమియం అది ఇది అని చెప్పి కాస్త ఫీల్ అవుతున్నారు. బట్ ఏమో లాస్ట్ బాల్ అయితే కొంతవరకు కాంట్రవర్షియల్గా మారింది. అంటే షాయిన్ అఫ్రిది ఓవర్ ద వికెట్ వచ్చి బాల్ బయటికి వెళ్ళేలా వేశాడు. అంటే లాస్ట్ బాల్కి శ్రీలంక టీం 6 రన్స్ కొడితే మ్యాచ్ గెలిచేస్తారు. అండ్ ఓవర్లో చూసుకుంటే షానకు ఊపిరి చూస్తూ కొట్టేలాని కనిపించాడు. ఎందుకంటే అంతకుముందే ఫస్ట్ బాల్కి 4 వేశాడు అండ్ నెక్స్ట్ 3 బాల్స్కి 3 హ్యాట్రిక్ సిక్సెస్. షాయిన్ అఫ్రిదిని నిజంగానే కుక్కను కొట్టినట్టు కొట్టాడు. కానీ ఏదో బాల్కి అనవసరంగా ఒక చీకీ షాట్ ఆడి మిస్ చేశాడు. అదర్వైజ్ అది క్లియర్ వైడ్ బాల్. బట్ షనక మూవ్ అయ్యాడు కాబట్టి వైడ్ అవ్వలేదు, ఇది ఓకే. కానీ లాస్ట్ బాల్కి చూసుకుంటే షనక అసలు ఒక ఇంచు కూడా మూవ్ అవ్వలేదు, తన స్టాండ్స్లోనే ఉన్నాడు. అండ్ బాల్ చూసుకుంటేనేమో ఆల్వేస్ గోయింగ్ అవే. అంటే పాప్ ఇంక్రీజ్ రీచ్ అయ్యే టైం చూసుకుంటే మోస్ట్ లైక్లీ ట్రాంప్లైన్ బయటే ఉండొచ్చు అది. కానీ ఎంపైర్ బ్యాట్స్మెన్కి అనుకూలంగా కాల్ ఇవ్వలేదు, బౌలర్కి అనుకూలంగా కాల్ ఇచ్చాడు. అండ్ దీని మీద అయితే చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య అయితే చాలా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత లాస్ట్ బాల్ గురించి అసహనం వ్యక్తం చేశాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే సనత్ జయసూర్య శ్రీలంక టీంకు మాజీ హెడ్ కోచ్, తన పదవికి రాజీనామా చేశాడు. ఎందుకంటే వరల్డ్ కప్లో శ్రీలంక టీం అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయింది. పర్టికులర్గా సూపర్ 8లో మొత్తం 3 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. సో ఈ పరాభవంతో సనత్ జయసూర్య తన కోచింగ్ పదవికి రాజీనామా చేశాడు. ఇంకా తన పదవీ కాలం ఉన్నా సరే ఈ వరల్డ్ కప్లో తన పెర్ఫార్మెన్స్కి బాధ్యత తీసుకుంటూ తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఎనివే ఆ లాస్ట్ బాల్ వైడా కాదా అంటే కొంతవరకు టచ్ అండ్ గో లాంటిది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంపైర్స్ బ్యాట్స్మెన్కి ఫేవర్గా ఇస్తారు. ఎందుకంటే బ్యాట్స్మెన్ అక్కడ ఒక ఇంచు కూడా కదలలేదు. ఇన్ఫాక్ట్ చాలా కేసెస్లో 9 out of 10 టైమ్స్ బ్యాట్స్మెన్కి ఫేవర్గానే డిసిషన్ వెళ్తుంది. బట్ అంపైర్ ఎందుకు డిసిషన్ బౌలర్కి ఫేవర్గా ఇచ్చాడు. అయితే కొంతమంది అంటున్నారు శ్రీలంక టీం రివ్యూ తీసుకోవచ్చు కదా అని చెప్పి. బట్ ఇది ఐపీఎల్ కాదు భయ్య. ఐపీఎల్ ఉన్నట్టు ఇంటర్నేషనల్ క్రికెట్లో వైట్ బాల్కి నో బాల్కి ఇంకా రివ్యూని ఇంట్రడ్యూస్ చేయలేదు. మేబీ అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చేమో, బట్ ప్రస్తుతానికైతే లేదు. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కొంతవరకు కాంట్రవర్షియల్గానే జరిగింది. మెయిన్లీ శ్రీలంక టీం మరోసారి టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సూపర్ 8లో చూసుకుంటే శ్రీలంక టీం ఆడిన వాళ్ళు 2 మ్యాచ్లు కూడా ముందు ఫీల్డింగే చేశారు. అంటే 2 మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయారు. ఎస్పెషల్లీ చేసినప్పుడు 2 సార్లు కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ కొలాప్స్ అయిపోయారు. బట్ స్టిల్ అయినా కానీ ఈ మ్యాచ్లు కూడా వాళ్ళు మళ్ళీ ఫీల్డింగే తీసుకున్నారు. సో ఇది కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. బట్ డెఫినెట్లీ ఆ డ్యూ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. అదర్వైజ్ శ్రీలంక టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే పాకిస్తాన్ పైన అక్కడే అయిపోయేది. ఎందుకంటే వాళ్ళు చేస్తూ 13 ఓవర్స్లో టార్గెట్ కొట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఏమైనా మ్యాచ్లో చూసుకుంటే టీం కాంబినేషన్ విషయంలో పాకిస్తాన్ వాళ్ళు కాస్త బుర్ర ఉపయోగించారు. అంటే ది సోట్ బాబర్ ఆజంను పక్కన పెట్టారు. అండ్ ఇదైతే శ్రీలంక టీంకి దెబ్బ కొట్టింది, అలాగే న్యూజిలాండ్ టీం కూడా దెబ్బ కొట్టింది. కానీ వాళ్ళు నిజంగా తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఏంటంటే ఫకర్ జమాన్ ఓపెనర్గా పంపడం. T20 వరల్డ్ కప్లో చూసుకుంటే వాళ్ళు స్టార్టింగ్ నుండి ఫకర్ జమాన్ ప్లేయింగ్ లెవెల్లో ఆడించలేదు. ఆ తర్వాత మధ్యలో కొన్ని మ్యాచెస్ నుండి తీసుకొచ్చారు, బట్ మిడిల్ ఆర్డర్లో ఆడించారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను ఓపెనర్గా ప్రమోట్ చేయడం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఫకర్ జమాన్ స్ట్రెంత్ పవర్ ప్లేలో ఆడటం, అతను చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తాడు. సో దీంతో ఈ మ్యాచ్లో పాకిస్తాన్కి మూవ్ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా భారీగా వచ్చింది. ఇన్ఫాక్ట్ ఒక రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇప్పుడు T20 వరల్డ్ కప్ చరిత్రలో బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ వీళ్ళ పేరు మీద ఉంది. అంటే ఫస్ట్ వికెట్కి 176 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అంటే అయితే ఫస్ట్ వికెట్కి మాత్రమే కాదు, ఏ వికెట్కైనా సరే వరల్డ్ కప్లో ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. సో మనం గత వీడియోస్లో చెప్పుకున్నట్టే పాకిస్తాన్కి ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ సైఫ్జాదా ఫర్హాన్. ఈ వరల్డ్ కప్లో పాకిస్తాన్ టీం నుంచి అతను ఒక్కడే మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్లో 2 సెంచరీ కొట్టాడు. అట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేయడం చూసాం. అంటే ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. సో డెఫినెట్లీ ఫర్హాన్ అయితే వరల్డ్ కప్లో చాలా మంచి ఫామ్ చూపించాడు. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ రికార్డు మీద డాక్యుమెంటరీ తీస్తాడా లేకపోతే డైరెక్ట్గా సినిమా తీస్తాడో చూడాలి. ఎందుకంటే గతంలో ఏషియా కప్లో బౌమర్ మీద 6లు కొట్టినప్పుడు డాక్యుమెంటరీ తీశాడు. బట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ రికార్డుని బ్రేక్ చేశాడంటే ఏదో పెద్ద సినిమా తీస్తాడు. ఎనివే పాకిస్తాన్ ఓపెనర్స్ ఎంతలా బాధేస్తుంటే ఫ్యాన్స్ అందరికీ డౌట్ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఫ్యాన్స్ స్పీచ్లెస్గా కనిపించారు. సోషల్ మీడియాలో వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిన పోస్టులు ఎక్కువ కనిపించాయి. ఎందుకంటే జనరల్గా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అంత ఎక్కువ స్ట్రైక్ రేట్ తాడరు. అయితే ఇక్కడ శ్రీలంక టీం యొక్క టాక్టిక్స్ చూసుకున్న, బౌలింగ్ చూసుకున్న, ఫీల్డింగ్ చూసుకున్న అన్నీ కూడా పూర్గా కనిపించాయి. మిగిలిన వాళ్ళ ఆట చూసి సోషల్ మీడియాలో ఒక హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండ్ అయిపోయింది, ఫిక్సింగ్ అని చెప్పి. యాక్చువల్గా ఇలాంటి బ్యాడ్ ఒపీనియన్ ఎందుకు వచ్చిందంటే శ్రీలంక వాళ్ళకి లాభం ఉంటుంది మ్యాచ్లో ఓడిపోతే. పాకిస్తాన్ టీం కనుక సెమీఫైనల్కి వెళ్తే సెమీఫైనల్ మ్యాచ్ కొలంబో వేదికగా పెడతారు. అదే వాళ్ళు సెమీఫైనల్స్కి వెళ్ళకపోతే 2 మ్యాచ్లు కూడా ఇండియాలోనే ఉంటాయి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ 1 ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుద్ది. అంటే 2 సెమీఫైనల్ వాంకడే వేదికగా జరుగుద్ది. అదే మ్యాచ్లో పాకిస్తాన్ టీం భారీ తడద గెలిచి సెమీస్కి వెళ్ళుంటే ఆ మ్యాచ్ శ్రీలంక వేదికగా జరుగుండేది. సో ఇంత ఆబ్వియస్లీ శ్రీలంక బోర్డుకి చాలా ప్రాఫిట్ వస్తుంది.
మేలో ఒక సెమీఫైనల్ మ్యాచ్ హోస్ట్ చేయడం అంటే ఐసీసీ దగ్గర నుంచి చాలా ఎక్కువ ఫండ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కమర్షియల్గా చూసుకున్న టూరిజం వైజ్ చూసుకున్న ప్రాఫిట్ వస్తుంది. సో దీని కారణంగానే శ్రీలంక టీమ్ సోషల్ మీడియాలో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ అయింది. వాళ్ళు ఫిక్సింగ్ చేస్తున్నారు, కావాలని ఇలా పెర్ఫామ్ చేస్తున్నారని చెప్పి పోస్టులు పెట్టారు. మేలు గత 2 మ్యాచ్లతో పోల్చుకుంటే ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలింగ్ చాలా వర్స్ట్గా కనిపించింది. గత 2 మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయారంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళ బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అవ్వడం. బట్ 2 మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ టీంని స్ట్రగుల్ చేశారు, అలాగే న్యూజిలాండ్ టీంని కూడా స్ట్రగుల్ చేశారు. కానీ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ విషయంలో స్ట్రగుల్ అవుతున్న పాకిస్తాన్ టీంకి చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. మేలు వాళ్ళ బౌలింగ్ చేసిన విధానం చూసుకుంటే ఫుల్ టాస్లు ఎక్కువ వేశారు, అలాగే ఆఫ్ వాలీస్ ఎక్కువ వేశారు. సో క్లియర్లీ శ్రీలంక యొక్క బౌలింగ్ ఎలాంటి ఇంటెంట్ కనిపించలేదు. అండ్ వాళ్ళ ఫీల్డింగ్ చూసుకున్నా చాలా పూర్గా కనిపించింది. సెకండ్ రన్ ఇవ్వడం, అలాగే ఓవర్ త్రోస్ వేయడం, అండ్ దాన్ని క్యాచ్ డ్రాప్ చేయడం, ఇక తర్వాత చూసుకుంటే క్యాచ్ పట్టుకుని బౌండరీ లైన్ టచ్ చేసేయడం. అసలు మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే శ్రీలంక వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే ఎనీ అదర్ డే చూసుకుంటే ఇది క్రికెట్లో నార్మల్, అంటే ఏ టీం కైనా ఇలా జరుగుద్ది. మిస్ ఫీల్డ్స్ చేస్తారు, క్యాచ్లు డ్రాప్ చేస్తారు, అన్నీ జరుగుతాయి. బట్ ఇక్కడ పాకిస్తాన్ టీం సెమీఫైనల్కి వెళ్తే శ్రీలంక వాళ్ళకి ఫైనాన్షియల్గా ఫేవర్ జరుగుద్ది కాబట్టి చాలామంది ఫిక్సింగ్ అన్నారు. బట్ నిజానికి క్రికెట్ ఇలాంటివి జరగడం చాలా నార్మల్. కేవలం సిచ్యువేషన్ మాత్రమే శ్రీలంక టీంకి ఎగనెస్ట్గా మారింది. బట్ ఎనివే చివరి 4 ఓవర్స్లో చూసుకుంటే వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. పాకిస్తాన్ టీం ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత వాళ్ళు అసలు రూపం బయటకు వచ్చేసింది. ఆ తర్వాత వరుస పెట్టి వికెట్లు కోల్పోయారు. మేలు వాళ్ళకి ఫినిషింగ్ టచ్ చూసుకుంటే అంత గొప్పగా రాలేదు. లాస్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే కేవలం 40 రన్స్ మాత్రమే కొట్టినట్టుకున్నారు. సో నిజంగా పాకిస్తాన్ ఓపెనర్స్ కొట్టిన తీరు చూసి ఈజీగా 230, 240 కొట్టేస్తారేమో అనుకున్నారు అందరూ కూడా. బట్ వాళ్ళు చూసుకుంటే 212కి దుకాణం సర్దేశారు. మేలు లాస్ట్ 4.2 ఓవర్స్లో వాళ్ళు ఏకంగా 8 వికెట్లు కోల్పోయారు. సో ఈ మ్యాచ్లో పొరపాటున పాకిస్తాన్ ఓపెనర్స్ కనుక తొందరగా ఒకటి అంటే పాకిస్తాన్ టీం చాలా ఘోరంగా ఓడిపోయి ఉండేది. పర్టికులర్గా శ్రీలంక వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు. ఫకర్ జమాన్ అసలు 50 కొట్టకముందు అవుట్ అయిపోయాడు, కేపర్కి క్యాచ్ ఇచ్చాడు. బట్ దాని అంపైర్ అవుట్ అవ్వలేదు. అండ్ శ్రీలంక టీం కూడా రివ్యూ తీసుకోలేదు. మేలీ కేపర్ చాలా కాన్ఫిడెంట్గా కనిపించినా కానీ కెప్టెన్ సరిగ్గా పట్టించుకోలేదు. అదే శ్రీలంక టీం అక్కడ రివ్యూ తీసుకుంటే అక్కడ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయింది. అలాగే తర్వాత ఒక 2 క్యాచ్లు డ్రాప్ చేయడం కూడా చూసాం. సో విధంగా పాకిస్తాన్ ఓపెనర్స్కి అయితే శ్రీలంక వాళ్ళు లైఫ్స్ ఇచ్చారు. అదర్వైజ్ వాళ్ళు ఎంత పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పడం దాదాపు అసాధ్యం. బట్ ఎనివే పాకిస్తాన్ టీం అయితే కొంతవరకు మంచి స్కోర్ కొట్టింది. అంటే 212 స్కోర్ అంటే వాళ్ళు సెమీఫైనల్ అసలు సజీవంగా ఉంచుకోవచ్చు. శ్రీలంక టీంని 148 రన్స్ కట్టర్ చేసి 65 రన్స్ డిఫరెన్స్ తగిలిస్తే వాళ్ళైతే సెమీఫైనల్కి వెళ్ళి ఉండేవారు. బట్ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. మెయిన్లీ శ్రీలంక ప్లేయర్స్ ఆ ఇన్నింగ్స్ బ్రేక్ టైంలో రియలైజ్ అయ్యి ఉంటారు. ఈ మ్యాచ్లో కనుక మనం ఘోరంగా ఓడిపోతే ఫిక్సింగ్ అని రిమార్క్ పడిపోతే సో గట్టిగా ఆడదామని చెప్పి ఫిక్స్ అయినట్టుకున్నారు. అందుకే వాళ్ళ బ్యాటింగ్లో ఇంటెంట్ కనిపించింది. సో శ్రీలంక టీం అయితే స్టార్టింగ్లోనే వికెట్ కోల్పోయారు. 5వ నిమిషంగా ఒక విచిత్రమైన షాట్ అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత చూసుకుంటే కమిల్ మిశ్రా మరియు చరిత్ అసలంక వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్లీ మిశ్రా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 15 బాల్స్కి 26 రన్స్ కొట్టేశాడు. అయితే అబ్రార్ అహ్మద్ బౌలింగ్ వచ్చి పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. అండ్ ఆల్సో తర్వాత కమిండే మెండిస్ వికెట్ తీశాడు. అండ్ ఆల్సో తర్వాత జనిత్ లీనాకి కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. బట్ అదరంలో చూసుకుంటే మాత్రం యంగ్స్టర్ పవన్ రత్నాయకే బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. 37 బాల్స్కి 58 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతను కనుక తొందరగా అవుట్ ఉంటే నిజంగా శ్రీలంక టీం ఘోరంగా ఓడిపోయింది ఈ మ్యాచ్ని. సో పవన్ రత్నాయకే బ్యాటింగ్ కారణంగా శ్రీలంక టీం ఆ రిక్వైర్డ్ రన్ అయితే కాస్త మెయింటైన్ చేయగలిగింది. అంటే ఓవర్కి 9 పరుగులు చెప్పును కొడుతూ వచ్చారు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే టీం 101 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు, మన వాళ్ళు 148 లోపే కట్టడి చేసేస్తారు, సెమీఫైనల్కి వెళ్ళిపోతామని చెప్పి. బట్ ఇలాంటి టైంలో శ్రీలంక కెప్టెన్ షనక ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ప్రొడ్యూస్ చేశాడు. ముందు పవన్ రత్నాయకతో కలిసి ఒక పార్ట్నర్షిప్ ప్యాచ్ చేసి పాకిస్తాన్ అసలు చంపేశాడు. అంటే వాళ్ళ 16 ఓవర్లోనే 148 రన్స్ కొట్టేశారు. దీంతో అక్కడితో పాకిస్తాన్ అసలు చచ్చిపోయాయి. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం షనక రెచ్చిపోయాడు. మీలా చేసింగ్ ఈక్వేషన్ చూసుకుంటే చాలా డిఫికల్ట్గా మారిపోయింది. వాళ్ళు మ్యాచ్ కావాలంటే లాస్ట్ ఓవర్లో 28 రన్స్ కొట్టాలి. అండ్ ఇలాంటి టైంలో చూసుకుంటే మోస్ట్ లైక్లీ బౌలర్కే ఫేవర్గా ఉంటుంది. బట్ లాస్ట్ ఓవర్ బౌలింగ్ ఇవ్వడానికి వచ్చింది ఎవరు? ప్రీమియం ఫాస్ట్ బౌలర్. దీంతో షనక చాలా ప్రీమియంగా కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఫస్ట్ బాల్ 4 వేసాడు. అండ్ దెన్ 3 హ్యాట్రిక్ 6s. దీంతో ఒక్కసారికి ఈక్వేషన్ మారిపోయింది. శ్రీలంక టీం మ్యాచ్ కావాలంటే 2 బంతులు 6 పరుగులు చేయాలి. బట్ ఈ టైంలో చూసుకుంటే షనక 5వ బాల్కి ఒక పూర్ షాట్ ఆడాడు. అంటే తన ఫ్లోలో వెళ్ళిపోకుండా ఒక చీకీ షాట్కి ట్రై చేశాడు. వికెట్ కీపర్ తలపై నుండి బాల్ కొట్టేందుకు ప్రయత్నించాడు, కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ షాయిన్ అఫ్రిది బాల్ని చాలా వైడ్గా వేశాడు. బట్ బ్యాట్స్మెన్ మూవ్ అవడం వల్ల వైడ్ అవ్వలేదు. కానీ 6వ బాల్ చూసుకుంటే డెఫినెట్లీ ఆర్చుకోలేదు. షాన్కి ఈసారి వైడ్ గ్రీజ్ వైపు ఒక ఇంచు కూడా కదలలేదు. బట్ స్టిల్ అంపైర్ అయితే వైడ్ అవ్వలేదు. సో విధంగా లాస్ట్ 2 బాల్స్కి షాయిన్ అఫ్రిదికి లెక్క కలిసి వచ్చింది. లేకపోతే లాస్ట్ ఓవర్లో 28 పరుగులు సమర్పించుకుని మ్యాచ్ దెబ్బతిని ఫస్ట్ బౌలర్గా చరిత్రకి ఎక్కేసేవాడు. సో ఈ మ్యాచ్లో అయితే పాకిస్తాన్ బౌలర్స్ చేతులు ఎత్తేశారు. ఒక అబ్రార్ అహ్మద్కి మాత్రమే మంచి బౌలింగ్ పడింది. కానీ మిగతా బౌలర్స్ చూసుకుంటే అందరూ కానీ కూడా అబౌవ్ 9 ఉంది. మీరు 31వ తారీఖు ఈ వరల్డ్ కప్ 9 ఓవర్లో ఫినిష్ చేశాడు. 4 ఓవర్స్లో 43 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సో ఈ మ్యాచ్లో అయితే తారిక్ బౌలింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ పాకిస్తాన్ టీం సెమీఫైనల్కి వెళ్ళిపోవడానికి కూడా ఇది ఒక రీజన్. అంటే తారిక్ కనుక మిడిల్ ఓవర్స్లో మంచిగా వేసి ఉంటే మేబీ ఆ టీం శ్రీలంక టీంని కట్టడి చేసి ఉండేవారు. వేరేజ్ మిగతా వాళ్ళు చూసుకుంటే షాయిన్ అఫ్రిది 4 ఓవర్స్కి 48 ఇచ్చాడు. షాదాబ్ ఖాన్ 2 ఓవర్స్కి 33 ఇచ్చాడు. అండ్ నవాజ్ మరి నషీమ్ షా కూడా ఆల్మోస్ట్ ఓవర్కి 10 చెప్పిన ఇచ్చారు. సో విధంగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్స్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. మళ్ళీ శ్రీలంక కెప్టెన్ ఒక మైండ్ బ్లోయింగ్ నాక్తో వాళ్ళ దుకాణం సర్దేశాడు. 31 బాల్కి 76 పరుగులు కొట్టాడు. ఎస్పెషల్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఎక్కువ 6లు ఉన్నాయి, 8 6లు కొట్టాడు. బట్ ఏమో అతనికి హార్ట్ బ్రేక్ ఏంటంటే శ్రీలంక టీం మ్యాచ్ గెలవలేకపోయింది. 5 పరుగులు తేడాతో ఓడిపోయారు. సో చాలా డ్రామాతో స్టార్ట్ అయిన మ్యాచ్ మళ్ళీ చూసుకుంటే క్రికెట్ ఫ్యాన్స్కి చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మళ్ళీ చివరి ఓవర్లో షనక కొడుతుంటే క్రౌడ్ ఒకసారి ఎరప్ట్ అయిపోవడం చూసాం. పర్టికులర్గా సూపర్ 8లో శ్రీలంక ఫ్యాన్స్ వాళ్ళ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఫస్ట్ 2 మ్యాచెస్లో అనుకున్న పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు.
కానీ ఈ మ్యాచ్లో మాత్రం క్రౌడ్ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఎనివే ప్రస్తుతానికి అయితే సెమీఫైనల్లో 3 స్పాట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. మరొక్క స్పాట్ మాత్రం ఉంది అండ్ దానికోసం ఈరోజు ఇండియా మరి వెస్టిండీస్ జట్లు తలపడబోతున్నాయి. సో చూడాలి మరి ఆ 4 సెమీఫైనల్ బెర్త్ ఏ టీం కన్ఫర్మ్ చేసుకుంటుంది అనేది.